రచయితలకి, పుస్తక ప్రియులకి నిజంగా ఇది ఆనందం కలిగించేటువంటి విషయమే. దక్షిణ కొరియాకి చెందిన రచయిత్రి హన్ కంగ్కి 2024 నోబెల్ సాహిత్య బహుమతిని ప్రకటించారు. The Nobel Prize in Literature for 2024 is awarded to South Korean author Han Kang for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life. ఆవిడ రాసిన ది వెజిటేరియన్ అనే నవల ఈ బహుమతికి ఎంపిక చేసేలాగా దోహదపడ్డది. హన్ కంగ్ కేవలం వెజిటేరియనే కాకుండా హ్యూమన్ యాక్ట్స్, ది వైట్ బుక్, వీ డు నాట్ పార్ట్, గ్రీక్ లెసన్స్ అనేటువంటి నవలల్ని కూడా రాశారు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కూడా అయ్యాయి. కేవలం నవలలకే పరిమితం కాకుండా ఆవిడ పొయిట్రీ రాశారు. అలాగే కొన్ని కథల్ని కూడా ఆవిడ హన్ కంగ్ చెక్కారు. సో అక్టోబర్ 10వ తేదీన నోబెల్ సాహిత్య బహుమతికి ఈ హన్ కంగ్ రచన ఎంపిక కాగానే కొరియన్లో ఒక రకమైనటువంటి తమ భాషకి, తమ సంస్కృతికి, తమ లిటరేచర్కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఒక సంబరాలనే చేసుకోవటం మొదలుపెట్టారు. Han Kang, the 2024 Nobel laureate in literature, is the first writer from South Korea to be awarded the Literature Prize. కొరియాలో మొత్తం పుస్తకాల షాపుల ముందు బారులు తీరి కిటకిటలాడిపోతున్నాయి. సేల్స్ ఒక్కసారిగా బూస్ట్ అయిపోయింది. లైబ్రరీల్లో కూడా అంతకుముందు ఎవరు కూడా లైబ్రరీ మొహం చూడనటువంటి యూత్ కూడా ఇవాళ కొరియన్ లిటరేచర్ పట్ల వాళ్ళ దృష్టి సారించారు. తమ భాషలో తాము చదువుకోవటము అనేది ఒక రకమైన జాతీయోద్యమ స్థాయిలో అది ఊపందుకుని సాగుతుంది. కేవలం హన్ కంగ్ రచనలకే ఈ ప్రభంజనం అనేది పరిమితం కాలేదు. మొత్తం కొరియన్ డ్రామాను, ఇతర రచయితలు రాసినటువంటి పుస్తకాలకు కూడా ఇదే ట్రెండ్ అనేది కొనసాగటం విశేషము. Her work in crossing the boundaries between art forms is clearly reflected in her writing, which has a broad span in terms of genre. ఇప్పటి వరకు హన్ కంగ్ రాసిన ది వెజిటేరియన్ అనే నవల అక్టోబర్ నాటికి నెలాఖరికల్లా 10 లక్షల కాపీలు అమ్ముడిపోయింది. 2024 నవంబర్ నెలాఖరికల్లా కూడా ఇది 20 లక్షలకి చేరుకుంటుంది సేల్స్ అని ఒక అంచనాకి వచ్చారు. అట్లాగే సౌత్ కొరియన్ లైబ్రరీ ర్యాంక్ ప్రకారము ది వెజిటేరియన్ నవల సెప్టెంబర్లో 166వ పొజిషన్లో ఉండగా అక్టోబర్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. అలాగే ఆవిడే రాసినటువంటి హ్యూమన్ యాక్ట్స్ అనే నవల సెప్టెంబర్లో 178th ర్యాంక్లో ఉండగా అది అక్టోబర్ చివరి నాటికి సెకండ్ పొజిషన్లోకి అది రాగలిగింది. ఆ హన్ కంగ్ జీవిత నేపథ్యము కూడా మనకి చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్వేగభరితమైనటువంటి సంఘటనలు కూడా ఆవిడ జీవితంలో అనేకం చోటు చేసుకున్నాయి. హన్ కంగ్ 1970 నవంబర్ 27వ తేదీన జన్మించారు. ఆవిడ తండ్రి ఒక టీచర్గా పనిచేసేవారు. పూర్తిగా రచనా వ్యాసంగానికే అంకితం కావాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆయన టీచర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు. కుటుంబంలో మొత్తం కుటుంబ నేపథ్యం అంతా కూడా ఒక లిటరరీ ఫ్యామిలీయే. తండ్రితో పాటు హన్ కంగ్కి ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరూ కూడా నావెలిస్టులే. తమ్ముడేమో నవలాకారుడే కాకుండా కార్టూనిస్టుగా కూడా ఆయన రాణిస్తున్నారు. ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి హన్ కంగ్ తన 10వ ఏటే దాదాపుగా 1980 మే ప్రాంతంలో
గ్వాంగ్జూలో జరిగినటువంటి ఒక తిరుగుబాటు, మార్షల్ లాకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు పెద్ద ఎత్తున జరిగింది. ఆ తిరుగుబాటును అణచడం కోసం విద్యార్థుల్ని పెద్ద సంఖ్యలో ఊచకోత కోశారు. ఈ ఊచకోతలు, మానవ హక్కుల ఉల్లంఘనలు హాంకాంగ్ మీద చాలా బాల్యంలోనే బాగా బలీయమైనటువంటి ముద్ర వేశాయి. ప్రధానంగా ఆవిడ ది వెజిటేరియన్ నవల్లో డీల్ చేసింది ఇదే. మానవ హక్కులు అనేవి కేవలం ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో పరిమితం కావు. హ్యూమన్ సఫరింగ్, అది ఫిజికల్ అయినా మెంటల్ అయినా కూడా సఫరింగ్ అనేది, దాన్ని ఒక యూనివర్సల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువెళ్ళి చెప్పాలి అన్నటువంటి ఒక తాపత్రయ ఫలితంగానే ది వెజిటేరియన్ అనేటువంటి నవలని ఆవిడ రూపొందించారు, ఆవిడ రాశారు. హన్ అంటే ఆ దేశంలో దక్షిణ కొరియాలో ఉన్న ఒక నది పేరు. ఆ నది పేరు కలిసి వచ్చేట్టుగా హన్ అనే పేరుతో హాంకాంగ్ అని చెప్పి తమ కూతురికి ఆ తండ్రి పేరు పెట్టుకున్నారు. అట్లాగే ఆవిడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 93లో ఒక మంత్లీ మ్యాగజైన్లో రిపోర్టింగ్ కెరీర్ని స్టార్ట్ చేశారు. అదే ఏడాది ఒక కవిత్వం రాయటం శ్రీకారం చుట్టారు, కొన్ని కథలు రాశారు. యూనివర్సిటీలో ఆవిడ క్రియేటివ్ రైటింగ్లో ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. 2007లో ఏ సాంగ్ టు సింగ్ కామ్లీ అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకంతో పాటు ఒక మ్యూజిక్ ఆల్బమ్ని కూడా జత చేశారు. ఆ మ్యూజిక్ ఆల్బమ్ని రూపొందించినటువంటి మ్యూజిక్ డైరెక్టరు హాంకాంగ్కి ఒక సజెస్ట్ చేశాడు, ఏంటంటే ఆ పాటలన్నీ కూడా వాటిని మీరే ఆలపించండి అని. నేనేమి గాయన్ని కాదు, నేను పాడటం ఏంటి బాగుండదంటే, మీరు పాడితేనే బాగుంటుంది, అది పాఠకుల ఆదరణ పొందుతుంది అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఇన్సిస్ట్ చేయడంతో ఆల్బమ్ అంతా కూడా ఆవిడే పాడారు. అది సూపర్ హిట్ అయింది. రచనలు మొదలుపెట్టినప్పటి నుంచి వివిధ స్థాయిల్లో హాంకాంగ్ ప్రైజులు పొందుతూ వచ్చారు, బహుమతులు గెలుచుకుంటూ వచ్చారు. ఇంతకుముందు నోబెల్ లిటరేచర్లో మనకి ఆవిడకి బహుమతి పొందడానికి ముందు కూడా బూకర్ ప్రైజ్ కూడా ఆవిడ పొందగలిగారు. హాంకాంగ్ గురించి మీరు చాలా పరిమితంగానే మాట్లాడుకోగలుగున్నాం ఇవాళ. హాంకాంగ్కి సంబంధించిన పూర్తి విశేషాలు, జీవిత విశేషాల దగ్గర నుంచి ఆవిడ ఇంటర్వ్యూలు వగైరాలన్నీ కూడా ఇటు గూగుల్లోనూ అటు యూట్యూబ్లోనూ దొరుకుతున్నాయి. పుస్తక ప్రేమికులు మరిన్ని ఆసక్తి గొలిపేటువంటి విషయాల్ని తెలుసుకోవటం కోసం దయచేసి గూగుల్ని సెర్చ్ చేయండి. దాంతోపాటు యూట్యూబ్ వీడియోలను కూడా వీక్షించండి. సో ఇలా చూసినప్పుడు ఇలాంటి ఒక మనము పుస్తక పఠనాభిలాష తగ్గిపోతుంది అనుకుంటున్నటువంటి టైంలో దక్షిణ కొరియాలో ఒక పుస్తక అధ్యయనం మీద ఒక సానుకూలమైనటువంటి ఒక ప్రభంజనం అనేది వీస్తోంది. ఆ ప్రభంజనం రేపు మన తెలుగునాటను కూడా ముంచెత్తితే తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి కూడా ప్రజలు పట్టం కడితే, పూర్వ వైభవం తేగలిగితే నిజంగా ఎంత బాగుంటుంది.